సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హేమంత్ రైడర్ 49. ఈ రోజు అయితే ఇంకొక చిన్న బ్లాగ్ తోటి అయితే మేము ముందుకు వచ్చేసిన. అదేం లేదు, మీరు చాలా రోజుల నుంచి నన్ను అడుగుతున్నారు కదా హోమ్ టూర్ కోసం అని చెప్పి. ఇదే మా ఇల్లు, నేను మా ఇంటి కిందనే ఉన్నాను. మా ఇల్లు వచ్చేసి ఒక 200 స్క్వేర్ ఫీట్స్ అయితే మా డాడీ కట్టినాడు. చాలా కష్టపడి అయితే కట్టినాడు. అందరూ వాళ్ళ ఇల్లుని అయితే ఎంత కష్టపడి అయితే కట్టుకుంటారో, వాళ్ళ ఇల్లు వాళ్ళ వేరేటలో చూపించినప్పుడు కూడా వాళ్ళకి అంతే మంచిగా అనిపిస్తుంది. సో మా ఇల్లు అయితే నేను అందరికీ చూపిద్దాం అనుకుంటున్నాను. మా ఇన్స్టా ఫ్యామిలీ కంటే పెద్ద ఫ్యామిలీ అయితే నాకు ఎవరు లేరు కాబట్టి. సో ఇంకెందుకు లేట్, జల్దీ అయితే వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము. మా ఇల్లు ఎట్లా ఉంటుంది, అంతా మంచిగానే మేము ఉండదు, మా అంతలా మేము కట్టుకున్నాం. సో ఇప్పుడైతే స్టార్ట్ చేసేద్దాం వీడియో, ఓకేనా? థ్యాంక్ యూ. సో ఇది మా ఎంట్రన్స్. ఇట్లకెళ్ళి అయితే మేము లోపలికి వస్తాము. వెహికల్స్ ఇట్లకెళ్ళి నార్మల్గా నర్సింగ్ స్టోర్ అయితే అక్కడికెళ్ళి స్టెప్స్. ఫస్ట్ ఫ్లోర్లో మా ఇల్లు, ఇలా గ్రౌండ్ ఫ్లోర్ ఒకళ్ళు రెంట్కుంటారు అనమాట, సింగిల్ బెడ్రూమ్. పైన అయితే మా ఇల్లు. సో వెళ్తూ ఉన్నారు. ఫస్ట్ ఫ్లోర్కి వచ్చిన తర్వాత అయితే మా ఇల్లు ఇట్లా ఉంటుంది. ఇవన్నీ చెట్లు, మమ్మీకి చెట్లు అంటే చాలా ఇష్టం అనమాట. సో మ్యాక్సిమం చెట్లు అయితే ఇంటనే పెంచుతారు. సో లోపలికైతే వెళ్ళిపోతున్నాడు. సో మెయిన్ ఎంట్రన్స్లో అయితే ఒకసారి ఇలా రాధాకృష్ణ బొమ్మ ఉంటుంది అనమాట, సింబల్ ఆఫ్ లవ్ అంటాం కదా. సో మెయిన్ ఎంట్రన్స్ అయితే ఇలా పెట్టినాము, చూడగానే అట్రాక్ట్ అవుతారని చెప్పి. నెక్స్ట్ ఇక్కడ వచ్చిన తర్వాత మన బుద్ధుడు అనమాట, సింబల్ ఆఫ్ పీస్ అంటారు కదా. లోపలికి వచ్చేటప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది, చూడగానే మంచిగా అనిపిస్తుంది అని చెప్పి బుద్ధుడు విగ్రహం అయితే ఇక్కడ పెట్టుకున్నాము. సో ఇంకెందుకు లేట్, లోపలికి అయితే వెళ్ళిపోదాం. మా ఇల్లు ఎట్లుందో ఒకసారి అయితే మీ అందరికైతే చూపించేస్తా వచ్చేసి. సో ఇదే మా ఇల్లు అండి. ఎట్లుంది ఇల్లు ఒకసారి అయితే కింద కామెంట్ చేయండి, ఇల్లు అయితే మంచిగా ఉందా లేదా అని చెప్పి. సో మా ఇంట్లోకి ఎంటర్ అయిపోగానే ఫస్ట్ అయితే వచ్చేది హాల్. ఇది మా హాల్ అనమాట. మా డాడీ ఇంకా మా అక్క ఇష్టంతో కట్టుకున్నారు. దగ్గరకు వచ్చేసేయండి. సో ఇది హాల్ అయితే నాకు చాలా ఇష్టం అనమాట. నేను చాలా, నా ఇంట్లోనే చాలా అంటే ఫస్ట్ నా బెడ్రూమ్, నెక్స్ట్ అయితే నేను ఎక్కువగా ఉండే అయితే ఈ హాలే. ఆ హాల్ అయితే నాకు మంచిగా అనిపిస్తుంది, కలర్ఫుల్గా. నైట్ టైం అయితే మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది మాకు ఇక్కడ. అందరం ఇట్లా లైన్గా కూర్చొని మూవీ చూసుకుంటా, అదొక వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్ అనమాట ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తుంటే. సో ఇవన్నీ వచ్చేసి అయితే నా చిన్నప్పటి బొమ్మలు అనమాట. నేను చిన్నగా ఉన్నప్పుడు మస్తు కొనుక్కుంటుండే బొమ్మలు. అంటే నాకు చిన్నగా ఉన్నప్పుడు మస్తు ఇష్టం. ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు చెప్పండి, చాలా మందికి అయితే బొమ్మలు అంటే ఇష్టం ఉంటుంది కదా. కింద కామెంట్ చేయండి, మీకు కూడా ఒకవేళ పిల్లలు ఉంటే ఆ ఏజ్ వాళ్ళు కూడా ఒకవేళ వీడియో వచ్చిన మాత్రం కామెంట్ చేయండి, ఓకేనా? ఇవన్నీ అయితే మా మమ్మీ కొనుక్కొచ్చుకుంటుంది. ఏడిపోయినా సరే ఒక ఐటమ్ అయితే తెచ్చుకుని పెట్టుకుంటుంది అనమాట, ఇట్లా ఇష్టంతో తెచ్చుకుంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మా మమ్మీ ఇంకా నాది ఫ్రేమ్. ఇన్స్టాగ్రామ్లో నేను చిన్న ఉన్నప్పటి నుంచి అంటే ఒక 2-3 ఇయర్స్ నుంచి ఫాలో అయ్యే ప్రతి ఒక్కరికి అయితే ఈ ఫ్రేమ్ గురించి అయితే తెలిసి ఉండొచ్చు. నేనైతే మా మమ్మీకి గిఫ్ట్ ఇచ్చిన ఫస్ట్ టైం ఒకటే ఒక గిఫ్ట్, నా ప్రేమతో నేను కష్టపడి ఇచ్చింది అయితే మా మమ్మీకి ఇంకా నాది ఫ్రేమ్ అనమాట. మమ్మీ కూడా ఇదంటే చాలా ఇష్టము. ఫ్రేమ్ అయితే మంచిగా ఉంటుంది, మంచిగా కట్టారు. ఇది వచ్చేసి రెక్లైనర్ సోఫా అనమాట. నెక్స్ట్ ఇది దివాన్. మా డాడీ అయితే మ్యాక్స్ ఇన్నే ఉంటాడు నైట్ కూడా. నా బెడ్రూమ్ వచ్చేసి ఇది, మా అక్కది ఇంకొక బెడ్రూమ్ ఉంటుంది. డాడీ ఇక్కడ అనుకుంటారు, మమ్మీ అయితే మాక్సిమం రెక్లైనర్లోనే ఉంటుంది. ఇదో సీరియల్స్ రన్ అయితే ఉంటాయి, అవి రన్ ఎప్పుడు చూసినా సరే. ఇక మమ్మీ సీరియల్స్ అంటే మస్తు పిచ్చి అనమాట. కిచెన్ గురించి అయితే నాకంటే మా మమ్మీకే ఎక్కువ తెలుసు, ఎందుకంటే నాకంటే మా మమ్మీ ఎక్కువ దాంట్లో ఉంటుంది. అసలు నేను దాంట్లో బోన్ కూడా పోను ఎక్కువ. సో మమ్మీని అయితే తెలుసుదాం. ఇక మమ్మీ పేరు శైలజ, సరేనా? కిచెన్ అయితే చూపిస్తుంది. ఇదా ఎంటర్ అవ్వగానే ఫస్ట్ మనకైతే వాటర్ ప్యూరిఫైయర్, లోపలికి వచ్చి స్టీమ్ కాదు. ఎంటర్ అవ్వగానే మనకైతే ఫస్ట్ వాటర్ ప్యూరిఫైయర్ తర్వాత ఇక్కడ అన్ని డిషెస్ ఉన్నాయి నార్మల్గానే. ఇక్కడ వచ్చేసి స్టవ్. మా మమ్మీ ఎక్కువ టైం స్పెండ్ చేసేది అయితే ఈయనే, మాక్సిమం ఈయనే ఉంటుంది మా మమ్మీ ఎక్కువసేపు అయితే. మా ఫ్యామిలీలో నేను, మా డాడీ, మా అక్క, మా మమ్మీ ముగ్గురు కొండి పెట్టాలి కదా, మినిమం అయితే కష్టపడుతుంది మా మమ్మీ. దీంట్లోనే మాక్సిమం ఉంటుంది. ఇక్కడికి వచ్చేసి అయితే ఫ్రిడ్జ్ ఉంటుంది. ఇలా ఇచ్చాడు మొత్తం మనకి సామాన్లు పెట్టుకుని అన్ని కబోర్డ్స్. లోపలికి వచ్చేసి మీకు కబోర్డ్స్ అయితే అన్ని చూపించేస్తా, అన్ని కబోర్డ్స్. ఇక్కడ మాక్సిమం డీటెయిల్స్ డిషెస్ అయితే అన్ని ఈయన ప్రిపేర్ చేస్తారు మా మమ్మీ. మాక్సిమం టైం అయితే ఈయన స్పెండ్ చేస్తుంది, ఓకేనా? మమ్మీ హాయ్ చెప్పు. హాయ్. కిచెన్ అయితే చూసేసినాం కదా. నెక్స్ట్ వచ్చేసి మా పూజ గది. నేనైతే మాక్సిమం ఎక్కువ పోను, అంత ఇంట్రెస్ట్ అయితే లేదు పూజలు. ఓకే చేసినప్పుడు మంచిగానే చేస్తాను. మాక్సిమం దీంట్లో ఉండేదైతే మా మమ్మీ. దీంట్లో కూడా పూజలు 1 గంట వేస్తుంది, నైట్ 1 గంట వేస్తుంది, బరోబర్ పూజ చేస్తుంది. ఒక 2 to 3 hours అయితే పూజ చేస్తుంది. 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 2 to 3 hours అయితే పూజ
లాస్ట్ టైం అయితే మా ఇంట్లో ఉన్నప్పుడు అయితే మాకు పూజ గది లేకుంటే మేము అలా రెంట్కుంటుండే కాబట్టి ఇదైతే మంచిగా పెద్దగానే కట్టించుకుంది పూజ అది. వచ్చేసి అయితే చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. లోపలికైతే పోదాం ఒకసారి చూద్దాం దాన్ని. మ్యాక్స్ ఇది అయితే మా అక్క కోసం అని చెప్పి సపరేట్ గా కట్టించుకుంది, తనకి నచ్చినట్టయితే కట్టించుకుంది. ఇది వచ్చేసి ఒక బెడ్, కింగ్ సైజ్ బెడ్. అండ్ తనైతే మాక్సిమం రెడీ అవ్వడానికి ఎక్కువ టైం స్పెండ్ చేస్తుంది కాబట్టి తన కోసం అని చెప్పి సపరేట్ గా మిర్రర్ దానికి టెడీ బేర్ అంటే ఇష్టము, సో టెడీ బేర్ అయితే పెట్టుకుంది. పైన అన్నీ వచ్చేసి బట్టలు పెట్టుకోనికి, నార్మల్గా ఏమైనా వస్తువులు ఉంటే పెట్టుకోనికి అని చెప్పి. అండ్ సీలింగ్ అయినా మంచిగా ఉంటుంది. సో ఫైనల్లీ ఇది వచ్చేసి అయితే నా రూమ్. నేనైతే మ్యాక్సిమం మా ఇంట్లో ఉన్న టైం మొత్తం అయితే నేను ఈయనే స్పెండ్ చేస్తా. ఇదొక ఎట్లా అనిపిస్తుంది అంటే దీనిలోకి వచ్చినట్టే ఇక అమ్మ అయిపోయింది, ఇక రిలాక్స్, ఎవరితో నాకు అవసరం లేదు, ఎవరి పని నాకు అవసరం లేదు, నా లోకం నాది. అంతా మంచిగా ఉండదు, మా అక్క రూమ్ ఉన్నంత మంచిగా ఉండదు. ఎందుకంటే తెలిసే కదా అబ్బాయి ఎట్లా మెయింటైన్ చేస్తారు రూమ్ని. ఇక ఇవన్నీ మాక్సిమం అద్దాలే ఉంటాయి, ఎందుకంటే నా ముఖం ఎక్కువ చూసుకునేది మాక్సిమం చూస్తూనే ఉంటాం కదా. సో మాక్సిమం మొత్తం అవే పెట్టుకున్నాను, రూమ్ మొత్తం అద్దాలే ఉంటాయి. ఇవన్నీ నా బట్టలు అనమాట. మాక్సిమం దీంట్లో సగానికి సగం వాడా, అట్లనే వాడుంటాయి. ఇక పోతా ఉంటే వస్తామంటే కొత్తకొస్తాయి. ఇవైతే నా బట్టలు. అటు సైడ్ వచ్చేసి మా డాడీ బట్టలు ఉంటాయి, ఇటు సైడ్ మా మమ్మీ బట్టలు ఉంటాయి. సో దీంట్లోనే నేను చాలా వరకు అయితే నా టైం స్పెండ్ చేసిన. మాక్సిమం నా మెమరీస్ అన్ని దీంట్లోనే ఉంటాయి. సో బెడ్ కరెక్ట్ బ్యాక్ సైడ్ వచ్చేసి విండో ఉంటుంది అనమాట. ఎందుకంటే మార్నింగ్ ఓపెన్ చేయగానే డైరెక్ట్ విండో మంచిగా కనిపిస్తుంది. సో అట్లయితే పెట్టుకున్నా. ఏసీ అండ్ ఫ్యాన్ నార్మల్గానే కట్టుకున్నాము. ఇదండి మా ఇల్లు. మొత్తానికి అయితే పూర్తి అవుతుందని అనుకుంటున్నా. ఓకే అని మీకు అనిపిస్తుంది ఎట్లా ఒకసారి మా ఇల్లు కొంత కింద అయితే ఒకసారి కామెంట్ చేయండి. ఓకే అనేది నా ఫీలింగ్. హోమ్ టూర్ నాకు ఎప్పుడు ఎక్కువ ఎక్స్పీరియన్స్ అయితే లేదు, ఏదో ఎట్లా చెప్పాలో కూడా నాకు ఐడియా లేదు. సో ఏమైనా మై మిస్టేక్లో ఏమైనా తప్పు చెప్పుకుంటే మాత్రం ఐఎమ్ సారీ. సో అండ్ కింద పార్కింగ్ కూడా ఒకసారి అయితే మీకు చూపించేస్తాను. పార్కింగ్ నా మెయిన్ వెహికల్ నా లైఫ్ టైం అంబిషన్ అంటే అన్నీ ఉంది. సో అదైతే ఒకసారి అయితే మీకు చూపించేస్తాను. సో ఇంకేమైనా మిస్ అయితే మాత్రం దయచేసి ఏమనుకోకండి. అండ్ థ్యాంక్ యూ. కిందకైతే వెళ్ళిపోవాలి, ఓకేనా? ఇప్పుడు మా ఇంట్లో అయితే మొత్తం వీడియో అయితే చూసేసినారు కదా. సో ఇది వచ్చేసి మా పార్కింగ్ అనమాట. నా బైక్ ఇది. మాక్సిమం అక్కడికి మాక్సిమం తెలిసే ఉండొచ్చు. నాకు రైడర్ అని పేరు వచ్చింది దీనివల్లనే. నా KTM RC 200. దీన్ని ముద్దే నేను లీజా అని తీసుకుంటాను అనమాట. దీనికి ఒక ముద్దు పేరు లెక్క. అండ్ దీనివల్లనే నాకు ఒక పేరు అంటూ వచ్చింది. ఇదే నా లైఫ్ అనుకుంటా. చాలా అంటే చాలా ఇచ్చింది ఇది నాకు. అండ్ ఒకసారి దీని దగ్గర కింద కూడా పడ్డా. మాక్సిమం తెలిసే ఉండొచ్చు. నాకు యాక్సిడెంట్ అయితే దీని మీదనే అయింది. సో ఇంతే గైస్, ఇది ఇక్కడికి అయితే వీడియో అయితే ఇంతే అనుకుంటున్నా. హోమ్ టూర్ అండ్ పార్కింగ్ అండ్ నా బైక్ గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన. సో మీకు ఇంకేమైనా మిస్ అయితే మాత్రం ఏమనుకోకండి. అండ్ మీకు నెక్స్ట్ ఆఫ్ ఇంకా ఏం కావాలి, ఎట్లాంటి వ్లాగ్స్ కావాలి ఒకసారి అయితే కామెంట్ చేయండి. వ్లాగ్ అయితే నచ్చింది అనుకుంటున్నా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి. జల్దీ అయితే ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అయిపోండి, ఓకేనా?